తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఇవాల్టితో ముగియనుంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 395 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 4236 సర్పంచ్ స్థానాలకు 395 ఏకగ్రీవమయ్యాయి. అధికంగా వికారాబాద్ జిల్లాలో 39 గ్రామాల్లో ఏకగ్రీవమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొడంగల్లో 26 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ నెల 11న 3886 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. నేటితో 3వ దశ నామినేషన్ గడువు ముగియనుంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఇవాల్టితో ముగియనుంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 395 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 4236 సర్పంచ్ స్థానాలకు 395 ఏకగ్రీవమయ్యాయి. అధికంగా వికారాబాద్ జిల్లాలో 39 గ్రామాల్లో ఏకగ్రీవమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొడంగల్లో 26 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ నెల 11న 3836 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. నేటితో 3వ దశ నామినేషన్ గడువు ముగియనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ గ్రామంలో సొంత అక్క చెల్లెలు సర్పంచ్ బరిలో ఉన్నారు. దీంతో గెలుపు ఎవరిని వరిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండవల్లి మండలం కొంగర గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా అక్క చెల్లెలు చిట్టూరి రంగమ్మ, మల్లంపూడి కృష్ణకుమారి పోటీ చేస్తున్నారు. వారి ఇద్దరి మధ్య ఏనాడు విభేదాలు లేవని, కలిసిమెలిసి ఉండేవారని గ్రామస్తులు చెబుతున్నారు. కొంగర గ్రామంలో మొత్తం 400 ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతో రంగమ్మ సర్పంచ్ పదవికి పోటీ చేస్తుండగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కృష్ణకుమారి పోటీ చేస్తున్నారు. ఈ నెల 8-9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనుంది. ఈ గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు బెంగళూరులో కలిశారు. భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి వివరించి ఆహ్వాన పత్రికను అందించారు.
ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడును శరీరంలో వదిలేసిన ఘటన పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. నర్సరావుపేట బాలయ్య నగర్ కు చెందిన రమాదేవి అనే మహిళ చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరింది. ఆమెకు డాక్టర్ నారాయణ స్వామి సిబ్బంది ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత నొప్పి తీవ్రంగా రావడంతో వైద్యులకు తెలపగా నొప్పి సహజమని వారు బాధితురాలికి నచ్చజెప్పారు. రమాదేవి నొప్పి తట్టుకోలేకపోవడంతో స్కానింగ్ చేసిన వైద్య సిబ్బంది తొడ దగ్గరలో సర్జికల్ బ్లేడ్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో బాధిత మహిళ బంధువులు కంగుతిన్నారు. ఆపరేషన్ సమయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు బాధితులు. నా పేరు రమాదేవి. నేను 25వ తారీఖు అడ్మిట్ అయ్యాను హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో. అక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు అంటే మత్తు సరిగా ఎక్కలేదు. ఎక్కపోవడం వల్ల కొంచెం పెయిన్గా ఉంది. పెయిన్గా ఉండటంలో అది కత్తెర కుచ్చుకుంది. నేను గట్టిగా కేకలు వేసాను. కేకలు వేస్తే వాళ్ళు అరవబాకమ్మ అని ఒక చిన్నగా చంపేసి కొట్టారు. ఎవరమ్మ కొట్టింది? ఆయా ఆంటీ కొట్టింది చంపేసి. నేనైనా ఏడ్చాను, గట్టిగా కాకులు పెట్టాను, బదిలాను అని చేశాను. కత్తెర పుచ్చుకున్నప్పుడు నేను గట్టిగా అరిస్తే కొట్టారు వాళ్ళు. నొప్పి అని ఏడుస్తుంటే నేను ఇంకా ఏడ్చాను, గట్టిగా కేకలు పెట్టి కలిసి అంతా. వాళ్ళు అయినా కానీ చేసేసారు. అయిపోయిన తర్వాత సాయంత్రానికి ఇంటికి వెళ్ళాను. నొప్పి అంటే సాయంత్రం ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి నొప్పిగా ఉండి గొల్లలాగా వచ్చేసి ఇబ్బంది పట్టింది. ఈ 9 రోజులు బాగా ఇబ్బంది పడ్డాను. నైట్ నిద్ర లేకుండా తినకుండా నా పిల్లని ఇబ్బంది పెట్టేసి మా అమ్మ వాళ్ళు ఏదో గట్టకి ఆకు ఉంటుందని అది కట్టారు. దానివల్ల అది బయటపడింది. ఈరోజు దానికి బాగా పెయిన్ వచ్చేసి ఎక్స్రే తీపిస్తేనేమో ఇప్పుడు అది బ్లేడు అది వచ్చేది. 2000 ఇస్తే చేశారు. చేసిన తర్వాత మళ్ళీ తీసుకురావడానికి రూమ్ దగ్గరికి 500 చేసేటప్పుడు గుచ్చుకుందంటండి. గుచ్చుకున్నప్పుడు కొట్టారంట. గుచ్చుకుందని చూస్తే ఆమె మాట వినకుండా చంపలపైన కొట్టారంట. డాక్టర్లో కొట్టారంట. ఎవరో మరి రానున్నోళ్ళు అట్లా కొట్టడం ఏంది? ఇదే జరిగింది. రేపు ఇంకోటి జరగదా? ఏటికి వారం అవుతుంది. ఆమె ఇంతవరకు పైకి లేకుండా ఎవరి పరిస్థితి? ఎవరైనా వచ్చి వస్తారా మీరేమన్నా? డాక్టర్లు ఏమంటున్నారమ్మా? మేము ఎందుకు కొడతామని మాట్లాడుతున్నారు. ఎందుకు మిస్టేక్ అయితే మేము పెద్ద ఆపరేషన్ చేసుకున్నాం, మాకు కాలేదా? మరి వాడికి 3 చేపించుకున్నాం మేము కూడా. ఆపరేషన్ లో మిస్టేక్ అయింది అంటున్నారు. మళ్ళీ ఆపరేషన్ చేస్తామంటున్నాడు. అది ఆపరేషన్ కాదు, ముళ్ళు లాగా చెప్తాము, ముళ్ళే అది అని మాట్లాడుతున్నారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. వైద్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ చేశారు. కమిషనర్ వెళ్లిన సమయంలో ఆసుపత్రికి తాళం వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 2 డాక్టర్లు సహా 12 మంది వైద్య సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ నెల 8-9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే సమ్మిట్ ఏర్పాట్లను టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పరిశీలించారు. గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. గ్లోబల్ సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారు. నిర్మలా జగ్గారెడ్డి 1000 మందికి పైగా గ్లోబల్ డెలిగేట్స్, 500కు పైగా కంపెనీ ప్రతినిధులు హాజరు కానున్నారని, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కడప జిల్లా అగస్తేశ్వర దేవాలయంలో అవినీతి తారస్థాయికి చేరింది. అభివృద్ధి పేరుతో దాదాపు 1/2 కోటి నొక్కేశారు దేవస్థాన చైర్మన్, ఆలయ జూనియర్ అసిస్టెంట్. వైసీపీ హయాంలో దేవస్థానం చైర్మన్ కొత్తమిద్దే రఘురామిరెడ్డితో కలిసి విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేశాడు ఆలయ జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్. ఆలయం అభివృద్ధి కోసమంటూ షాపు యాజమానుల నుంచి లక్షల్లో దండుకున్నారు. దేవస్థాన అధికారులపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
మాజీ సీఎం జగన్ కు భవానీపురం కాలనీకి చెందిన నిర్వాసితులు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించి జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. విజయవాడలోని భవానీపురంలో 42 ఫ్లాట్స్ కూల్చివేతలపై బాధితులకు జగన్ అండగా నిలిచారు. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ఫ్లాట్స్ ను ప్రభుత్వం కూల్చివేసిందని గన్నవరం విమానాశ్రయంలో జగన్ ను కలిసిన బాధితులు తమ గోడును వెలిపించుకున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నోటీసులు జారీ చేసి అనేక సందర్భాల్లో కిరాయి గుండాలతో తమ కుటుంబాలను బెదిరించారు అంటూ బాధితులు వాపోతున్నారు. మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. వేమనపల్లి మండలం చామనపల్లి అటవీ ప్రాంతంలో పశువుల కాపరిపై పెద్ద పులి దాడికి యత్నించింది. భయంతో చెట్టెక్కిన కాపరి పులి కదలికలను మొబైల్లో చిత్రీకరించాడు. గ్రామస్తుల డప్పుల శబ్దానికి పులి అడవిలోకి పారిపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులి కోసం గాలిస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో అడవిలోకి వెళ్లవద్దని, పొలం పనులకు వెళ్లే రైతులు గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు ముందు హాజరయ్యారు. కంటెంప్ట్ పిటిషన్లలో హైకోర్టుకు రంగనాథ్ వివరణ ఇచ్చారు. గత విచారణకు హాజరు కాకపోవడంపై రంగనాథ్ క్షమాపణలు చెప్పారు. ఎందుకు కూల్చివేతలు చేపట్టారని హైకోర్టు రంగనాథ్ను ప్రశ్నించింది. న్యాయస్థానంపై తనకు పూర్తిగా గౌరవం ఉందని తెలిపారు. వ్యర్థాలను మాత్రమే తొలగించామని కూల్చివేతలు చేపట్టలేదన్నారు రంగనాథ్. కోర్టు ఉత్తర్వులను తాను పాటిస్తానంటూ రిప్లై ఇచ్చారు రంగనాథ్. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించే ఉద్దేశం లేదంటూ వివరించారు. రంగనాథ్ క్షమాపణను హైకోర్టు అంగీకరించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు ముందు హాజరయ్యారు. కంటెంప్ట్ పిటిషన్లలో హైకోర్టుకు రంగనాథ్ వివరణ ఇచ్చారు. గత విచారణకు హాజరు కాకపోవడంపై రంగనాథ్ క్షమాపణలు చెప్పారు. ఎందుకు కూల్చివేతలు చేపట్టారని హైకోర్టు రంగనాథ్ను ప్రశ్నించింది. న్యాయస్థానంపై తనకు పూర్తిగా గౌరవం ఉందని తెలిపారు. వ్యర్థాలను మాత్రమే తొలగించామని కూల్చివేతలు చేపట్టలేదన్నారు రంగనాథ్. కోర్టు ఉత్తర్వులను తాను పాటిస్తానంటూ రిప్లై ఇచ్చారు రంగనాథ్. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించే ఉద్దేశం లేదంటూ వివరించారు. రంగనాథ్ క్షమాపణను హైకోర్టు అంగీకరించింది. ఉస్మానియా వర్సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ నెల 10న ఉస్మానియా వర్సిటీని సందర్శిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఓయూ అభివృద్ధికి ఎంతైనా ఖర్చు చేస్తానని సీఎం రేవంత్ తెలిపారు. ఉత్తమ యూనివర్సిటీగా ఉస్మానియాను తీర్చిదిద్దుతామన్నారు. మరమ్మతుల కంటే కొత్త భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టారన్నారు. వర్సిటీ అధ్యాపకులకు విదేశాలకు పంపి శిక్షణ ఇవ్వాలన్నారు.